కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన దాదాపు 10 లక్షల రూపాయల చెక్కులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే చింతమనేనికి కృతజ్ఞతలు తెలియజేశాయి. అనంతరం రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవలంబించాల్సిన కార్యాచరణపై నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్లకు ఎమ్మెల్యే చింతమనేని దిశానిర్దేశం చేశారు. सर ओके सर
మట్టాలు చూస్తే అట్లా కట్టేసి ఊరికే అన్నది అట్లా అది ఏలూరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన రైతు బజార్ నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతూ అభివృద్ధికి పటిష్ట బాటలు వేస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదే క్రమంలో ఇటీవల ఏలూరు ట్రాఫిక్ సిఎస్ లక్ష్మణరావుతో సమావేశమైన ఆయన ఏలూరు పత్తేబాద రైతు బజార్ వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అక్కడితో వదిలివేయకుండా సమస్య మూలాలను తెలుసుకుని ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండడంతో పాటు సత్వర పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం ఏలూరు పత్తేబాదలోని పొట్టి శ్రీరాములు రైతు బజార్ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ లోపల వ్యాపారాలు కేటాయించిన స్థలాలకు మించి కొనుగోలుదారులు నడిచే మార్గంలో సైతం వ్యాపారాలు సాగిస్తూ ఉండడంతో వారికి పలు సూచనలు చేశారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పత్తేబాద రైతు బజార్ వద్ద పార్కింగ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాటు ఆ ప్రాంతంలో బయట కూడా అమ్మకాలు అధికమవడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే మార్కెట్ లోపల కూడా అమ్మకాలు సాగించేందుకు ఇచ్చిన స్థలంలోనే కాకుండా కొనుగోలుదారులు నడిచే దారిలో సైతం కూరగాయలను అమ్మకానికి ఉంచడం వలన కొనుగోలుదారులు నడిచేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని స్వయంగా పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గాల్ని అధికారులకు సూచిస్తూ తక్షణ ఆదేశాలు జారీ చేశామని అన్నారు. భవిష్యత్తులో ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రైతు బజార్ నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తున్నామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి వి మహేంద్రనాథ్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చళ్ల సత్యవరప్రసాద్, బెల్లంకొండ కిషోర్, గోడవల్లి శ్రీనివాస్, నాయుడు సోము, చేకూరి గణేష్, కడియాల విజయలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, రాజాబాబు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎం సుధాకర్ తదితరులు ఉన్నారు. మీకు చక్కగా షాపులు ఇచ్చారు, మీరున్న దీని మీద కూడా వచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది? బయట ట్రాఫిక్ కానీ లోపల మార్కెట్ కానీ శుభ్రంగా మీకు నడుచుకుంటే ఎక్కువ మంది జనం వచ్చారు. మాతో పాటు మరి నేనది ప్రజల అసౌకర్యం కలగకూడదు. మీకు ఇదిగో నువ్వు ఏమో రేట్లు పెట్టట్లేదా కదా? అటు కొనాలి ఇటు కొనాలి. ఇది నీదా ఏమా నీతో ఉన్నదో మీకు ఇచ్చిన ప్లేస్లో పెట్టుకోండి, యూజ్ చేసుకోండి. మరి వాళ్ళు తిరగడానికి కొనేవాళ్ళు మీ దగ్గర రావాలా? లేక మొత్తం పెట్టేసేస్తే మానేస్తారు, మార్కెట్ వేరే చోటకి మార్చేస్తాం. పెరుగుతున్న జనాభాతో పాటు మరి ఏలూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే మరి పత్తేబాద రైతు బజారు, ఎందుకంటే రోజు కూడా ప్రజలు అనేక మంది ఇక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి వస్తున్నారు నిత్యం కూడా. ఇది రద్దీగా ఉండటం వల్ల మరి ఎందుకంటే కూరగాయలు కూడా ప్రజలు పెరగడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా పెరిగింది. దానికి అనుగుణంగానే లోపల నడవటానికి కూడా ఖాళీ లేని పరిస్థితిలో రైతు బజార్ ఉందని చెప్పారు. దానిలో కొన్ని మార్పులు చేయాలన్న ఉద్దేశంతో మరి డీడీ గారిని, ఇక్కడ ఉన్న సుధాకర్ అనే రైతు బజారు సెక్రటరీని కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే బయట ట్రాఫిక్ కూడా ఉండకూడదు, ఉదయం 7 నుంచి 10 వరకు ఒక వెహికల్ వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది. మొన్న కూడా అనేక సార్లు చెప్పున్నాం, కానీ కూడా వీళ్ళెవరో కూడా వింటలేదు. వీళ్ళందరికీ పూర్తిగా ఏదైతే ఉండాలో ట్రాఫిక్ సిఐ గారిని ఇక్కడ నిన్న పర్యవేక్షించడానికి చేసాం. 2 కానిస్టేబుల్ వేసి పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, బయట అమ్ముకోకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా లోపల అందిస్తూ, ఎక్కడ ఏదైతే షెడ్ ఖాళీగా ఉందో ఆ షెడ్ను కూడా ఉపయోగంలోకి తీసుకొస్తూ, అలాగే ప్రజల అసౌకర్యం లేకోకుండా ఒక 4 లైన్లైనా మధ్యలో నడిచేటట్టుగా ఉండాలి. వ్యాపారస్తుడికి ఇబ్బంది జరగకూడదు, అలాగే ప్రజలు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా శుభ్రంగా కొనుక్కుని బయటకు వచ్చేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ మరి రైతు బజార్ని విజిట్ చేసి అన్ని సూచనలు చేయడం జరిగింది. రేపటి నుంచి ఏ ఇబ్బంది లేకోకుండా, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొక రైతు బజార్ కడటానికి ప్లాన్ చేస్తున్నాం. అది కట్టేంత వరకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా పత్తేబాద రైతు బజారు ఇవాళ, ఎందుకంటే పెద్ద రైతు బజారు కంటే దీనికి ఎక్కువ జనాభా వచ్చే పరిస్థితి ఉంది.
ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద కానీ అధికారుల మీద ఉన్నది కాబట్టి వాళ్ళు మేము కూర్చుని ఒక సూచన ప్రకారంగా ఎవరిని ఒకరిని కూడా బయటికి పంపించే పరిస్థితి లేదు. అందరూ రైతు అవ్వచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, మామూలుగా రోజువారీ వచ్చేవాళ్ళు అవ్వచ్చు, అందరికీ కూడా లోపల ఏదైతే ఖాళీగా ఉన్నాయో కొట్లు అవి కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేసి అక్కడ అమ్ముకోమని చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు డీడీ గారు కానీ ఎవరైతే ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారో కానీ వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు అవసరమైతే దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి ఈ విషయాన్ని అన్ని కూడా జాగ్రత్తగా తీసుకుని చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అర్జీదారులు వ్యయ ప్రయాసలు పడి ఆర్డీఓ కార్యాలయం వరకు రానవసరం లేదని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం అర్జీలు సమర్పించుకోవచ్చునని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలో అందరూ మండల స్థాయి అధికారులు ఒకచోట ఉండి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని, అక్కడ అందజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని రాణి సుస్మిత పేర్కొన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుంచి 9 అర్జీలను స్వీకరించడం జరిగిందని చెప్పారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి తగిన సత్వర న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. మీకోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వారు సంతృప్తి చెందేలా అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి జవహర్ బాజీ శర్మ, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారయ్యా? ఫాలో అప్ చేశారా? ఇంకా స్క్రీనింగ్ ఓపెన్ అవ్వలేదు. ఫెబ్ ఫస్ట్ నుంచి అనుకుంటా కదా. ఇది ఒక విండో ఓపెన్ చేస్తారయ్యా, అప్పుడు మాత్రమే కుదురుతుంది. ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ చేస్తున్నట్లున్నారు విండో. అప్పుడు మీరు కాల్ చేయాలి. పాప ఆయన ప్రతివారం వచ్చినప్పుడు మీకు స్క్రీనింగ్ అయ్యి మీకు పెన్షన్ పెడతారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి 1st వీక్లో ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు రావచ్చు. ఈ లోపల అనవసరంగా వచ్చినా కూడా ఏం చేయలేదు. ఓకేనా? అదే బండికి కూడా ఈవెన్ అది కూడా దానికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ అప్పుడు స్క్రీనింగ్ అప్పుడే మనం అప్లికేషన్ పెట్టడానికి వాళ్ళు కూడా. సో మీరు ఫిబ్రవరి 1st వీక్లో ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలవండి. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక సూత్రాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉన్న ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో మరింత సమర్థవంతమైన వైద్య విధానాన్ని అవలంబించేందుకు, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూత్రాలను అందించేందుకు, పూర్తి స్థాయిలో ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ఆసుపత్రికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే క్లినిక్లో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఉపయుక్తంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చంటి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన ఆరోగ్య సేవల్ని అందిస్తోందని అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే అనారోగ్య పరిస్థితులకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు కీలకమని చెప్పారు. అలాగే వ్యసనాలకు కూడా దూరంగా ఉంటూ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. ఈ విధమైన విధానాలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వెల్నెస్ క్లినిక్ ఎంతో ఉపయుక్తమని చెప్పారు. అవసరార్థులు ఈ క్లినిక్ను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ మెడిసిన్ హెచ్ఓడి వెల్నెస్ క్లినిక్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి గంగాభవాని మాట్లాడుతూ
ప్రతి సోమ బుధవారాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లినిక్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సావిత్రి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె భాస్కర్, ఎం శశిధర్, పి సత్యనారాయణరావు, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, త్రిపర్ణ రాజేష్, బొద్దాని శ్రీనివాస్, కమ్యూనిటీ మెడిసిన్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణం కాలుష్యం అయిపోయిన తర్వాత అలాగే ఆహార పదార్థాలు బయట అనేక హోటల్స్ రావటం వల్ల కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో టేస్టింగ్ సాల్ట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయట తినటం ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అందరూ కూడా ఇదివరకు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. దానివల్ల లైఫ్ పీరియడ్, లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు మా చిన్నప్పుడు మేము ఏదన్నా 1,00,000 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది, ఇవాళ 1,50,000 మంది క్యాన్సర్ పేషెంట్లకి అయిపోయారు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు. దానిలో భాగంగానే వీళ్ళ దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఆహార విధానాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ జీవన ప్రమాణాలు మనం అలవాట్లు మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే సిగరెట్టు, మద్యం, అలాగే గుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి, అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏ విధంగా తగ్గాలనేది, అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి మరి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్ది. ఇది ఇక్కడ ఏదైతే హెడ్ క్వార్టర్లో ఇది మరి ఓపెన్ చేయడం ప్రజలకు అంతా కూడా ఉపయోగపడుద్ది. దీంతోపాటు ప్రజలు కూడా మరి మెరుగైన ఆహారాన్ని తీసుకుంటూ మరి మెరుగైన అలవాట్లకి ఇచ్చేసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతాం, 10 మందికి సాయం చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ డాక్టర్లు అందరూ కూడా సహకరించి మరి ఈ రోజున ఈ క్లినిక్ ఓపెన్ చేయడం తప్పనిసరిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ళు కూడా బాధ్యతగా ఉన్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వీడియోస్ ప్లే చేసి డిస్ప్లే మెటీరియల్ అన్నీ చూపించి ఐఈసీ మెటీరియల్తో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఏ ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, డిసీజెస్ డయాబెటీస్ లాంటిది కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్, అలాగే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి ప్రివలెన్స్ ఎలా తగ్గించాలి. గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు రెడ్యూస్ ద ప్రివలెన్స్ ఆఫ్ దిస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి, తర్వాత మధుమేహ వ్యాధి, అధిక బరువు, హైపర్ టెన్షన్, ఈ వ్యాధుల గురించి మెయిన్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ రెగ్యులర్గా ఒక హెల్త్ ఎడ్యుకేటర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఒక సోషల్ లెక్చరర్ కూడా ఉంటారు, 2 స్టాఫ్ నర్సులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, మాకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఈ సర్వీసెస్ అందిస్తుంటారండి. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు హాజరై ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల అనాదరణ చూపిస్తున్న విషయాలపై భూ తగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై సుమారు 40 ఫిర్యాదులు అదనపు ఎస్పీ అడ్మిన్కి అందజేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు తెలివిగా ప్రజలను మోసం చేయడానికి అలవాటు పడ్డారని, ఎవరైనా మీ అకౌంట్లకు తక్కువ అమౌంట్ అనగా 2,000 రూపాయలు పంపి వేరొకరికి పంపించవలసిన డబ్బులను మీ అకౌంట్కి పంపామని, దయచేసి ఆ డబ్బులను వెనక్కి పంపించమనే అభ్యర్థనను మన్నించి మీరు గాని వెంటనే మీ అకౌంట్లో డబ్బులు ఎంత పడింది అని పిన్ నెంబర్ను వాడి చూస్తే సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్ను హ్యాక్ చేస్తారని, ఇది గమనించాలని, దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే ఎదుటివారు చెప్పినప్పుడు వాళ్ళ మాట విని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక అరగంట పాటు మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని గురించి చూడకుండా ఉండాలని, లేదా మీ పిన్ నెంబర్కు బదులుగా వేరొక పిన్ నెంబర్ ఉపయోగించి తనిఖీలు చేయాలి. కానీ అలా చేయకుండా మీ అసలైన పిన్ నెంబర్ను ఉపయోగిస్తే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 ఫిర్యాదులు స్వీకరించగా వాటిపై చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఫోన్ ద్వారా అదనపు ఎస్పీ అడ్మిన్ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా భోజన సదుపాయాలు
సదుపాయాలను శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్
క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. సొసైటీ ఉద్యోగులకు HR పాలసీ అమలు చేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సిబ్బందిని కుదించే ఆలోచన మానుకోవాలని,
పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు టి గంగరాజు, జిల్లా అధ్యక్షులు కెవివి సత్యనారాయణ మాట్లాడుతూ 2019లో జారీ చేసిన జీవో నంబర్ 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ, ఆప్కాప్ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్లకు డివిడెంట్లు ఇవ్వకుండా, సిబ్బంది వేతనాల ఖర్చులతో తమ వాటాలు భరించకుండా డీసీసీబీ, ఆప్కాప్లు కాలక్షేపం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సంఘాల్లో సిబ్బందిని కుదించే ఆలోచనలు ప్రభుత్వాలు మానుకోవాలని హితవు పలికారు. సహకార సంఘాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు, సిహెచ్ సుందరయ్య, కె విజయలక్ష్మి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రసంగించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బారావు, వీరయ్య, రాధాకృష్ణ, సర్వేశ్వరరావు, వలి, అమర్నాథ్ తదితరులు నాయకత్వం వహించారు. ప్రభుత్వ యొక్క ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. అలాగే జీవో 36 అమలు, వేతనాలు 1/3/2019 ఈ జీవో ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు. ఇందుకు ఆప్కాబు అలాగే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఈ జీతాల చెల్లింపు విషయంలో వారి యొక్క వాటాలు వాళ్ళు షేర్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు షేర్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఒక విధంగా నాటకాలు ఆడుతూ సహకార సంఘాల సహకారంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని చాలా ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి. 2050 సహకార సంఘాలకి దాదాపుగా 52 కోట్ల రూపాయలు ఈ సహకార సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? అడుగుతుంటే మనకి సొసైటీకి మీరు బాగా పనిచేస్తే 10,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పేసి చేతులు దులపరించుకుంటున్నాయి తప్పించి ఈ సహకార సంఘాలకి ఇవ్వాల్సినటువంటి 52 కోట్ల రూపాయలు ఇవాళకి రిలీజ్ చేయకుండా సహకార సంఘ ఉద్యోగుల్ని వెట్టి చాకిరీ చేయించి, ఒకటి ఎంత దారుణం ఏంటంటే ఈ ఎప్పుడు గంట గంటకి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అప్లోడ్ చేయించుకోవడం, చేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళకి రాత్రి లేదు, పగలు లేదు, ఆ సెలవు లేదు, పండగ లేదు, పాపం లేదు, ఏమీ లేదు. ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం, అంతేకాకుండా సహకార సంఘాల యొక్క సిబ్బందికి జీతాలు జీవో నెంబర్ 36 ప్రకారం అమలు చేయకుండా తాత్సారం చేయడం, డీసీసీబీలో పోస్టులను భర్తీ చేయకుండా సహకార సంఘాల నుంచి ఉద్యోగులను జాయిన్ కాకుండా వారికి ఎటువంటి పత్రాలు లేకుండా మిగిలిన వారిని జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాట్యుటీ సహకార సంఘాల ఉద్యోగులకు 2 లక్షలు మాత్రమే పెట్టడం జరిగింది. అది చట్ట ప్రకారం అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఉద్యోగులందరికీ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటే 62 సంవత్సరాలకి వయోపరిమితి పెంచాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సహకార సంఘాలకు రావాల్సిన పీపీసీ కమిషను ఇవ్వకుండా గవర్నమెంట్ తాత్సారం చేయడం, ఈ విషయాలన్నిటిపైన మేము ధర్నా చేపట్టడం జరిగింది. కేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ జల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం ఏలూరు శాంతినగర్లోని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కార్యాలయానికి రాయబార కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దతుదారుల గ్యారంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, కేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు,
బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ మాట్లాడారు. కేంద్ర మోదీ ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు. రైతు నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల్ గత 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఫిబ్రవరి 15న చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సమంజసంగా లేదని అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కి వినతి పత్రాన్ని ఎంపీ కార్యాలయ అధికారి కుమారస్వామి ద్వారా అందజేశారు. కార్యక్రమంలో వివిధ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు, కట్టా భాస్కర్రావు, కొమ్మన సాంబశివరావు, పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్రావు, బళ్ల కనకదుర్గారావు, అరిగెల యోహాన్, దారం యోహాన్ రాజు, మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించే విధంగా గౌరవ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూనే ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఒక కమిటీ ఇచ్చింది, దాన్ని మూలపడేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని కూడా మోసగేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే ఒక అబద్ధాల హామీలను పంపించి ఆ హామీలతోటి ఆ దీక్షను విరమింప చేసుకుని ఆ రోజున రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంటే ప్రధాని ఇచ్చే హామీలు ఏమాత్రం విలువ లేదు అనడానికి ఆధారమే ఇవాళ ఈ దల్లేవాల్ గారు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా 30 రోజుల తర్వాత అంట నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14న రైతుతో చర్చలు చేద్దామని చెప్పి మాట్లాడటం అంటే ఆయనకి రైతుల మీద, రైతు నాయకుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో, రైతుల్ని ఎంతో చిన్న చూపు చూస్తున్నారో ఆయనకు కావాల్సిందల్లా 70 ఏళ్ల వయసున్న దల్లేవాల్ గారు ఈ దేశంలో ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడడం కోసం 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ దేశ రైతులకి తప్పు చేశానని చెప్పేసి క్షమాపణ చెప్పి, నల్ల చట్టాలు అమలు చేయనని చెప్పి, వ్రాతపూర్వకంగా ఆనాడు ఎస్కేఎం డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసిన మోడీ గారేమో తన హామీని అమలు చేయకోకుండా దల్లేవాల్ గారి ప్రాణాలు నీరసంగా కూర్చొని ఉన్నాడు మోడీ గారు. అంటే ఈ దేశ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నాడు మోడీ. దానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్ గారికి ఏదో ఫిబ్రవరి 14వ తారీఖున కూర్చొని మాట్లాడదామనే చిన్న హామీని ఇవ్వటం ద్వారా దీక్ష విరమింపజేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ గతంలో ఇచ్చిన హామీలు మోసం చేసినట్టే ఈ హామీలకు సంబంధించి కూడా మోసం చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ ఉద్యమం ఎస్కేఎం తరఫున మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి 2 రోజులు ఇంకా టైం పెట్టడం జరిగింది. 2 రోజులు కాదు, వెంటనే చర్చ జరపాలి, రైతు నాయకులతో చర్చ జరపాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున డిమాండ్ చేస్తాను. మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం తీవ్రతరం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారులు అనాదిగా వస్తున్న బల్లల పండుగలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. సోమవారం ఆయన ఉండి నియోజకవర్గం పెదకాపురంలో రజక వృత్తిదారుల ఆహ్వానం మేరకు బల్లల పండుగ వేడుక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి బల్లల పండుగను కుటుంబాలు, రజక వృత్తిదారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల నుంచి రజకులు బల్లల పండుగ జరుపుకోవడం కోసం సమాచారం అందుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులు ప్రభుత్వ అధికారులతో, గ్రామ పంచాయతీలతో సమన్వయంగా ఉండి సంక్షేమ పథకాలు అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘ ప్రెసిడెంట్ బొండాడ సత్యనారాయణ తదితర రజక నాయకులు మాట్లాడారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకుని చెరువు విషయం తదితర విషయాలు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఎండమూరి సత్యనారాయణ, ఎండమూరి సూర్యనారాయణ, బొండాడ సత్యనారాయణ, ఎండమూరి యేసు, ఎండమూరి శ్రీను, పచ్చిపత్తి దాలయ్య, ఇంటికిపల్లి చినరాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది సాంప్రదాయం. ఈ రోజు నాకు కొన్ని గ్రామాల నుంచి కూడా ఫోన్లు వచ్చి కట్ల గారు మీరు రండి అని. ఈ రోజు నాడు స్పెషల్గా ఈ
మన పెదకాపారానికి నేను రావడం జరిగింది. ఎందువల్లంటే మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే పుట్టారు. ప్రత్యేకమైన ఇది. అయితే ఈ గ్రామంలో 50 కుటుంబాల రజకులు వారు ఉన్నారు. కనీసం వీళ్ళ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వస్తుంటారు. ఒక 20 ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉండి సంతోషంగా వృత్తి చేసుకుంటూ ఈ రోజునాడు ఈ 2 రోజుల్లో ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజునాడు విశ్రాంతి భవనంలో కూడా వారు మీటింగ్ పెట్టుకొని సంఘ సమస్యలను కూడా వారు పరిష్కరించుకున్నారు. గతంలో వీరు చెరువు ఇచ్చారు. ఆ చెరువు విషయంలో చాలా సంతోషంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి మిస్సెస్ని కూడా హైదరాబాద్లో గతంలో కలవడం, వారు కొన్ని సూచనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ఎంఆర్ఓ గారు కూడా సహకారం చేశారని మన రజకులందరూ కూడా చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరూ ఉత్సాహంగా ఉండాలని ఈ రోజున నేను కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, ఇంకా చాలా గ్రామాల్లో కూడా రేపెల్లి నుంచి కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా నేను పెదకాపారం రజకులను అభినందిస్తున్నాను. ప్రతి ఏటా ఎంతో ఘనంగా అమ్మవారికి ఇక్కడ మా తెలవేలిపోయింది మా పలాలమ్మ శ్రీ పలాలమ్మవారికి ప్రతి ఏటా పండుగలిగిన వారం రోజులకి మేము పండుగ చేసుకుంటాం. సలివిడి పానకాలు అమ్మవారికి సారీ చీరలతోటి ఎంతో ఘనంగా చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా 18, 19 తారీఖుల్లో 19 తారీఖుల్లో మా రజకులు అందరం కూడా బలాల పండుగని అమ్మవారికి జరుపుకుంటున్నాం. నిన్న 18, 19 తారీఖులో బలాల పండుగ పెదకాపురం గ్రామ ప్రజల శాఖల్లో చాలా ఘనంగా జరుపుకున్నాం. చాలా సంతోషంగా మాకున్న కొన్ని విషయాలు, చెరువు విషయాలు కానీ ఏ విషయాలు కానీ చర్చించుకొని అందరం కూడా సంతోషంగా పిల్ల పాపలతోటి అందరం కూడా గుడి దగ్గర అన్నీ కూడా ముగ్గులే వేసుకొని చక్కగా అమ్మవారికి సైడు పానకాలతోటి ఏటల్లో పూర్తి వేసుకొని సంతోషంగా జరుపుకొని మేము సంతోషంగా ఉన్నాం. దీనికి అలాగే మా అధ్యక్షులైనటువంటి జిల్లా ఏలూరు మా అధ్యక్షులైనటువంటి కట్లయ్య గారు కూడా వచ్చి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ. 8 సంవత్సరాల బాలుడు 10 రూపాయల కాయిన్ మింగిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఆ 10 రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో రాత్రి 10 గంటల 30 నిమిషాలకు తమ బంధువులు హుటాహుటిన ఆయుష్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ కేసును డాక్టర్ వెంకట జయదీప్ డీల్ చేశారు. డాక్టర్ ఎండోస్కోపీ చేసి ఎంతో చాకచక్యంగా కాయిన్ను బయటకు తీశారు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.